చూడు ఆవిడ బాగా చూడండి. వచ్చేస్తారా అన్నయ్య వచ్చేస్తారు ఎవరు రాగలుగుతున్నారు ఎవరు వీళ్ళు వచ్చి A few moments later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కిరణ్. లాస్ట్ పార్ట్ 1 చూసారు కదా వీడియో. ఒకసారి చూడకపోతే ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. పార్ట్ 1 వీడియో చాలా బాగుంటది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ రోజు మనం తిరుపతి నుండి అరుణాచలం వెళ్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క వీడియో కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం తిరుపతి నుండి మనం అరుణాచలంకి అయితే బయలుదేరిపోయాము. సో పాత వీడియోలో నాకు ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్. అందులో ఏమో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో ఒక ఆయన నాకు మెసేజ్ చేశారు, మీరు కొద్దిగా వీడియోస్ కొద్దిగా ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి, చాలా లేట్ గా పెడుతున్నారు అనేసి నాకు కామెంట్ చేశారు. సో నాకు కుదరకపోవడం వల్ల పాత వీడియోస్ చాలా మటుకు పోయాయి. సెల్ ఒకటి బ్రోక్ అయిపోయిందని చెప్పాను, ఐఫోన్ తీసుకున్నాను కదా, అందులో అన్ని ఉండిపోయాయి అనమాట. బాగా చేయించడానికి డబ్బులు ఎక్కువ అవుతుందని ఆగాను. సో అందులో చాలా వీడియోస్ ఉండిపోయి, అందుకని చేయడానికి అవ్వలేదు, కుదరలేదు నాకు ఈ మధ్య. సో నేను ఇప్పటి నుండి మీకు ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఎప్పుడు కూడా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక నా చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని లైక్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని, కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. సో చూస్తున్నారు కదండి, ఇదే అలిపిరి జంక్షన్ అన్నమాట, సర్కిల్. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తిరిగినట్టయితే మనం ఇదా చిత్తూరు రూట్ వెళ్ళిపోతాం. చిత్తూరు, వేలూరు ఆ రూట్ లోంచి వెళ్ళిపోతాం. తిరుమల ఎంట్రన్స్ టు గో టు ఏం పండు కోతి లెక్కనున్నవరా. We are going to Arunachala. Just now started from Tirupati. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో అలిపిరి నుండి చిత్తూరుకి వెళ్లే మార్గంలోనే చాలా టిఫిన్ షాపులు ఉంటాయండి. సో మేమైతే ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగాము. కానీ రేట్లు చూస్తే మటుకు చాలా బీభత్సంగా ఉంది. రేట్లు మటుకు అస్సలు వాళ్ళు ఇచ్చిన దేనికి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఆగినట్టయితే కొద్దిగా ముందుకెళ్లి ఎక్కడైనా ఆగండి. కానీ మన అలిపిరి నుండి చిత్తూరుకి వెళ్లే రూట్ లో కూడా ఎక్కడ కూడా టిఫిన్ చెయ్యొద్దు. అంటే నేను వాళ్ళు పట్టుకోటి చెప్పట్లేదు, కానీ రేట్లు అయితే నాకు తెలిసి చాలా చాలా ఎక్కువగా చార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే బయట ఊర్ల నుండి తిరుగుతారు, ట్రావెలర్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరు ఇంకెక్కడైనా వేరే ప్లేస్ లోనే ఆగి తింటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ రేట్ మటుకు చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. ఒక దోశ అరౌండ్ ఒక 60 రూపీస్ 70 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అది కూడా చిన్న దోశ నాకు పెద్దగా నచ్చలేదు. మనం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ప్రయాణం మొదలెట్టాము. దగ్గరికి వస్తాము, అదిగో అరుణాచలం టెంపుల్ కి వెళ్లే దారి ఇది అనమాట. చూసారు కదా మీరు, అక్కడ పైన హోర్డింగ్ కనిపించింది కదా, ఇదిగో చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అరుణాచల శివ కొండ అండి. అందరూ దండం పెట్టుకోండి, అరుణాచల శివ అనేసి కామెంట్ లో టైప్ చేసి మెసేజ్ చేయండి నాకు. ఇప్పటికి ఈ క్షేత్రాన్ని నేను దర్శించుకోవడం ఇది 4వ అండి. ఇప్పటి వరకు నేను కళ్ళ కూడా ఊహించలేదు ఈ క్షేత్రాన్ని నేను దర్శిస్తాననేసి. కానీ ఒక 4 years 5 years బ్యాక్ నేను వెళ్ళడం జరిగింది. సో ప్రతి ఇయర్ కంటిన్యూగా వెళ్తున్నాను. ఈ ఇయర్ లో ఇది ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ కూడా స్వామివార్లు వెళ్ళాను. జన్మ పుణ్యం తెలియదు, కానీ నాకు భగవంతుడు చాలా సార్లు ఆస్వాదించాడు. అరుణాచలం ఎంటర్ అయిపోయాం. అదిగోండి అరుణాచల శివకొండ. ఇప్పుడే జస్ట్ మనం ఎంటర్ అయ్యాం అరుణాచలం కొండగా చూపించే కొండ. అరుణాచలం కొండ అదే, అరుణాచల శివ కొండ అదే. ఈ గుడికి వచ్చిన ప్రతిసారి ఏదో తెలియని ఒక అనుభూతి నాకు కలుగుతుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే కొద్దిగా మోసాలు కొద్దిగా చూసి తట్టుకోలేము అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆటో డ్రైవర్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోని మన తెలుగు వాళ్ళంటే చాలా చులకనగా చూస్తారు. మనం దేవుడి కోసం వెళ్తున్నాం కాబట్టి దేవుడి మీద భారం వేసి ఆ పాప పుణ్యం దేవుడికే వదిలేయాలన్నమాట. మనం అంతగానే చేసేది ఇట్లేదు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం కదా, సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ రైల్వే గేట్ దాటగానే మనకి అరుణాచలం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి మనం రీచ్ అవుతాం అనమాట. సో ఇదంతా చుట్టూ తిరిగి వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఇక్కడ జస్ట్ ఈ రైల్వే గేట్ దాటగానే మనకు చౌక్ వస్తుంది. అక్కడ నుండి మనం రైట్ సైడ్ కి వెళ్తే గురికి వెళ్ళిపోతాం అనమాట. కార్ మంచి పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకున్న తర్వాత ఎదుగోండి ముందర రాజగోపురం. స్టార్టింగ్ ఇదే పాయింట్ మనకి గుడి దగ్గర నుండి. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయట గర్భగుడి దగ్గర చుట్టుపక్కల ఆవరణలోని కొంతసేపు స్వామివారి నామస్వరాన్ని అలాగా స్మరించుకుంటూ అందరం అలా కూర్చున్నాము స్వామివారి దగ్గరలోని. ఇంకా అక్కడ నుండి బయలుదేరి అలా బయటకు వెళ్ళిపోతుంటే మనకి దారిలో వెళ్తుండగా మనకి కొద్దిగా అక్కడ దీపాల గట్ట పెట్టేసి మొత్తం అందరూ స్వామివారికి దీపం అర్పిస్తారనమాట. ఆ ప్రదేశానికి వెళ్తాం. ఆ వే నుండి మనం అలా వెళ్ళిపోతే ఎగ్జిట్ కి వెళ్ళిపోతాం అనమాట. బయటకు వెళ్ళడానికి దారి మార్గం ఉంటది ప్రసాదం కౌంటర్ కి. సోమవారం ప్రసాదం తీసుకున్నాం. అంటే ప్రసాదం 10 రూపాయలకి అప్పులు ఇచ్చారు, కానీ అసలు చాలా ఘోరం అనమాట. అదే మనకి వైజాగ్ లో అయితే కనకమహాలక్ష్మి టెంపుల్ కానీ లేకపోతే సింహాచలం కానీ 15 రూపీస్ చార్జ్ చేసినా కూడా ఒక 2 ప్యాకెట్లు తీసుకుంటే
పర్లే కడుపు నిండిపోద్ది. కానీ ఇక్కడ ప్రసాదం ఎంత పంచుతారో చిన్న పేపర్ కప్లోని అంత తక్కువ పంచారు. అంటే నేను ప్రసాదం గురించి అనట్లేదు, కానీ డబ్బులు ఛార్జ్ చేసినప్పుడు కొద్దిగా దాని తగ్గట్టైనా కూడా మెయింటైన్ చేస్తే బాగుంది. బాబా కాలిపోయి కాదు. మూడు సార్లు ఏదో నాకు ఎవరు ఇసిరినట్టే అటు నుంచి జారిపోయి వచ్చేస్తాను. అవునరా ఇసినట్టే అటు నుంచి ఇటు ఇసిరినట్టుగా సర్రం జారిపోయి వచ్చేస్తాను ఇది. సో దీన్ని ముక్తి మార్గం అని పిలుస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఈ లోపల నుండి మనం స్వామివారిని నమస్కరించుకుని వచ్చినట్టయితే మనకి ఒంటికున్న నొప్పులు గాని దోషాలు గాని ఏ బాధలు ఉన్నా ఇక్కడ మొత్తం అన్ని పోతాయంట. ఇక్కడ విశేషం ఏంటంటే ఎంత లావు ఉన్నా సరే అందులోంచి మనం ఈజీగా వచ్చేయచ్చు అనేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. నా వల్ల అయితే కాలేదు, ఒకసారి 2 సార్లు ట్రై చేశాను కానీ అయితే నాకైతే కుదరలేదు అనమాట. సో ఈవిని చూసి నేను వెళ్దాం అనేసి ఆగి వీడియో తీసాను. ఆవిడ దక్కే మటుకు చాలా గ్రేట్ ఆవిడ. బాధలు చూద్దాం. వెళ్ళిపోండి వెళ్ళిపో. ఆగమని చెప్పి అలాగే ఎప్పుడే అవుతావు. చెయ్యి ముందు షాపు వస్తాను. అది ఇద్దరు ఫోన్ సైడ్ దగ్గర ఫోన్ వెళ్ళు కలర్ ఉంచే ఉంచేతోరా మెల్లిగా ట్రై చేయండి. అలా ఉంచే పెట్టు లేకపోతే వచ్చి మొత్తానికైతే 2 సార్లు అయితే ట్రై చేశాను కానీ ఇంకా వల్ల అవ్వలేదు. ఇంకా వీళ్ళు మటుకు ప్రతి ఒక్కరు 3 సార్లు వెళ్ళేసి వచ్చేసారు. నాదైతే మటుకు అవ్వలేదు, ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు అక్కడ చాలా అడ్డు అయినట్టు అనిపించింది. అసలు రాలేకపోయాను, అసలు ఎంత ప్రయత్నించినా రాలేకపోయాను. దేవుడిదే లేదనుకోని ఇంకా బ్యాక్ అయిపోయాను. ఆయన నాకే సిగ్గేసింది అన్నమాట. అందరు నవ్వుతుంటే కొద్దిగా బాడీ తగ్గించుకోవాలనేసి నిజంగా అనిపించింది. కానీ ఇదే ముక్తి మార్గం అంటారు. ఇది కంపల్సరీగా ఇక్కడ అరుణాచల్ వచ్చిన తర్వాత ఇక్కడ పరమేశ్వరుని కొండను చూసి దండం పెట్టుకొని, వెనకాతలే కొండ ఉంటది అనమాట, దండం పెట్టుకొని వస్తే మనకున్న ఇప్పుడు ఒంటికి సంబంధించిన బాధలు ఏమన్నా తగ్గిపోతాయి అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. కనకదుర్గమ్మ విజయవాడ அது வந்து எப்படின்னு கேட்டா 48 நாள் விரதம்
ఇందాక ఆర్కే అని చెప్పాను కదా, ఆయన ప్రతిసారి వస్తా ఉంటారు అరుణాచల్. ఆయన ఒకడే బండి వేసుకుని వచ్చేస్తా ఉంటాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమొచ్చి ఈ హోటల్ వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ అబ్బాయి పరిచయం అవడం తోటి లాస్ట్ టైం పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఊర్లో ఉన్నా సరే వాళ్ళ అబ్బా నాన్నకి ఫోన్ చేసి మాకు ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం అంతా వాళ్ళే ఇచ్చారు. మొత్తం ఫుడ్ మాకు టెంపర్కి 4 అయిపోయింది, తినలేదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్ని చూసుకొని ఆ ఫుడ్ అంతా పింక్ కలర్ షర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేశారు. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారనమాట. వాళ్ళ మిస్సెస్ కూడా చాలా బాగా మనకి సర్వ్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము బయలుదేరిపోయాం రిటర్న్ తిరుపతికి. ఇప్పుడు మనం సర్వదర్శనం టోకెన్ తీసుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నాం అనమాట. మనకి టోకెన్లు అయితే వచ్చేసాయి రాత్రి 3 గంటలకి ఆ ప్రాంతంలోని. సో మాకు మరుసటి రోజుకి మాకు అలాట్ అయిన టోకెన్స్, ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నాకు సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 3 కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.